మెదడుకు, నాడీ వ్యవస్థకు సంబంధించిందే న్యూరోబయాలజీ. ఈ న్యూరోబయాలజీ అనేది అందరి లైఫ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ న్యూరోబయాలజీకి సంబంధించిన ఇండియాకి సంబంధించిన కాన్ఫరెన్స్ ఇక్కడ హైటెక్స్‌లో జరుగుతుంది. 22 నుంచి 25 వరకు జరుగుతుంది. 4000 మందికి పైగా ఇక్కడ డాక్టర్స్ కానివ్వండి, స్కాలర్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ కాన్ఫరెన్స్‌కి అటెండ్ అవ్వడం జరిగింది ఈ 4 డేస్‌లో. ఇక్కడ కొత్త ఇన్నోవేషన్స్ ఏమైనా జరిగినాయా? వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి? ఇవన్నీ షేర్ చేసుకోవడానికి ఇక్కడ ఇంతమంది కలిసి పెద్ద ఎత్తున కాన్ఫరెన్స్ నడుపుతూ ఉన్నారు. ఈరోజు మనతో పాటు డాక్టర్ ద్వారకా ఉన్నారు. ఆయన తెలంగాణ ఐఎంఏ ప్రెసిడెంట్ అనమాట. ఆయన మాటల్లోనే మనం విందాము. ఈ 4 డేస్‌లో ఇక్కడ జరుగుతున్న విషయాలేంటి? ఏం షేర్ చేస్తున్నారు ఎక్స్‌పీరియన్సెస్ అనేది. హలో సార్. గుడ్ ఆఫ్టర్‌నూన్. సో ఇక్కడ 4 డేస్ ఇంత పెద్ద 4000 పైన డాక్టర్స్ అందరూ, సైకియాట్రిస్ట్ వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతూ ఉన్నారు కదా! సో వాళ్ళ త్రూ ఇక్కడ ఎక్స్‌పీరియన్సెస్ ఏం షేర్ చేస్తున్నారు? అసలు ఈ కాన్ఫరెన్స్ ఎందుకుందంటారు? అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్న ఇప్పుడు ఈ ముఖ్యమైన ఈ కాన్ఫరెన్స్ దీంట్లో ఆల్రెడీ చెప్పినట్టుగా వివిధ రాష్ట్రాల నుంచి వేరే కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది డెలిగేట్స్ అంతాను. ఇది ముఖ్య ఉద్దేశం ఒకటేనండి. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ డే థింగ్స్ చేంజింగ్. ఇప్పుడు మన ఈ రోజు ఉన్న సబ్జెక్ట్ కూడా ఎస్పెషల్లీ మెడికల్ సబ్జెక్ట్ అనేది రోజు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. బికాజ్ మెడికల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఒకరోజు ఉండేది కాదు, తర్వాత అది చేంజ్ అవుతూ ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని ఇటువంటి కాన్ఫరెన్స్ అన్ని జరగడం అవుతుంటుంది. ముఖ్యంగా ఈ యంగ్స్టర్స్కి, స్టూడెంట్స్కి కానీ యంగ్స్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా వచ్చి దీని ద్వారా చాలా మటుకు నేర్చుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఈ ముఖ్యమైన ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశము మన ఫిజికల్ ఫిట్నెస్ గురించి అన్నీ మాట్లాడుతుంటాం. కానీ ఈ మెంటల్ ఫిట్నెస్ ఏది ఎంత ముఖ్యమో కూడా ఉందో దానికి సంబంధించి కూడా చాలా మటుకు ఇప్పుడు వెల్నెస్ అంటాం. వెల్నెస్ ఆఫ్ వాట్? ఫిజికల్ వెల్నెస్ ఈజ్ ఆల్వేస్ దేర్, బట్ వాట్ అబౌట్ యువర్ మెంటల్ వెల్నెస్? అందువల్ల మెంటల్ వెల్నెస్ ఇది కూడా ఎజైలిటీ ఆఫ్ ద ఇదన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో అది దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించిందిగా ఇప్పుడు ఇంతమంది కూడా వక్తలు కానీ, తర్వాత ప్రొఫెసర్స్ కానీ, వేరే కంట్రీస్ నుంచి రావడం కానీ వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఇటువంటివన్నీ కూడాను భావి పౌరులకి, భావి విద్యార్థులకి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఆ దిశగా చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల అందరూ కూడా లబ్ధి పొందుతారు. దీనివల్ల ప్రజలు కూడా లబ్ధి పొందుతారు. అందువల్ల ఇది చాలా మా డాక్టర్ కిషన్, ఆయన నా తర్వాత కాబోయే ప్రెసిడెంట్, వారి ఆధ్వర్యంలో ఈ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. అందువల్ల ఇంతమంది ఇక్కడ రావడము, ఇంతమంది ఇన్ని విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల వచ్చిన వాళ్ళందరికీ కూడాను ఏదో ఒక విధంగా లాభమే జరుగుతుంది, కానీ చెడు జరగదండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ ఏఎన్సిఐపిఎస్ అనే ఈ కాన్ఫరెన్స్ ఇక్కడ హైటెక్స్లో జరుగుతుందండి 22 నుంచి 25 దాకా. ఈరోజు మనతో పాటు చైర్పర్సన్ డాక్టర్ పి కిషన్ ఉన్నారు. కిషన్ గారి త్రూ మనం ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, ఈ 4 డే కాన్ఫరెన్స్ ఏం జరుగుతుంది, అసలు ఇక్కడ ఏమేమి నేర్చుకుంటున్నారు స్టూడెంట్స్ కానివ్వండి, స్కాలర్స్ కానివ్వండి, లేకపోతే డాక్టర్స్ కానివ్వండి, ఆల్మోస్ట్ 4000+ పీపుల్ ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా నుంచి రావడం జరిగింది. ఇప్పుడే ఒక కాన్ఫరెన్స్ కూడా జస్ట్ ఫినిష్ అయ్యి కిషన్ గారు రావడం జరిగింది. ఇక్కడ ఏం జరిగింది అనేది మనం మాట్లాడి చూద్దాము. కిషన్ గారు ఇప్పుడే అంటే ఆల్మోస్ట్ సైకియాట్రిస్ట్ అని అంటే ఇది మైండ్కి సంబంధించింది కదా. నేను ఇప్పుడు విన్న కాన్ఫరెన్స్లో యోగా గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు యోగా అండ్ మైండ్, అండ్ ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ ఈ 4 డేస్ ఏం నడుస్తుంది? I'm Dr. Kishan, and chairperson of this annual national conference of Indian Psychiatric Society. సైకాట్రిస్టులు భారతదేశంలో 7,000 మంది ఉన్నారు. ప్రతి సంవత్సరము మేము నేషనల్ కాన్ఫరెన్స్ చేస్తుంటాం. ఈ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రత్యేకత ఏంటి అంటే, హైదరాబాద్లో గత 2 సంవత్సరాల నుంచి ప్లానింగ్ చేసి దీన్ని నిర్వహించడం జరిగింది. ఇది టాప్ రికార్డ్ ఆల్మోస్ట్, బికాస్ హైదరాబాద్ ప్లేస్ మాత్యం కావచ్చు, ఇక్కడ లాట్ ఆఫ్ ఆర్గనైజ్ కమిటీ గైడెన్స్ డాక్టర్ రఘురామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. నేను చైర్పర్సన్గా ఉన్నాను. ఇక్కడ 5,000 సైకియాట్రిస్ట్, 5,000 మెంబర్స్ ఎస్టర్డే ఈవినింగ్ వరకు 5,000 మంది రిజిస్టర్ అయ్యారు. ఇందులో దాదాపు 150 మంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వచ్చారు. ఒక యూకే అంటే లండన్ నుంచి, ఆల్మోస్ట్ అరౌండ్ లండన్ నుంచే 55 సైకియాట్రిస్ట్ వచ్చారు. 55 మంది యూరోప్ నుంచి రావడం అనేది చాలా అరుదు. సో ఇది ఆల్ టైమ్ రికార్డ్. అండ్ యూకే నుంచి వచ్చారు, కెనడా నుంచి వచ్చారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, అరబ్ కంట్రీస్ దుబాయ్ అండ్ అబుదాబి నుంచి వచ్చారు. సో లాట్ ఆఫ్ సైకియాట్రిస్ట్ కేమ్ హియర్. సో థీమ్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ ఈస్ న్యూరోబయాలజీ ఆఫ్ ఇల్నెస్ టు వెల్నెస్ అండి. ఇల్నెస్ టు వెల్నెస్ అంటే ఏంటంటే, జబ్బు పడ్డ వాళ్ళకి డాక్టర్ గారు ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ ఇచ్చేసి పంపి నార్మల్ అయ్యారని అడుగుతారు. సార్ నేను మంచిగా అయ్యాను సార్ అని చెప్తారు. అంటే ఇల్నెస్ టు నార్మల్సీ తీసుకొస్తున్నారు. ఇల్నెస్ టు వెల్నెస్ వరకు తీసుకెళ్ళాలి. అంటే నార్మల్ బీయింగ్
ఇల్ బీయింగ్ అండ్ వెల్ బీయింగ్ అంటాం. నార్మల్ బీయింగ్ కంటే వెల్ బీయింగ్కి తీసుకెళ్ళాలి. అది మన యునైటెడ్ నేషన్స్ మనకి ఇచ్చిన స్లోగన్. ఫిజికల్ వెల్నెస్, సోషల్ వెల్నెస్, స్పిరిచువల్ వెల్నెస్ అండ్ సైకలాజికల్ వెల్నెస్. సైకలాజికల్ వెల్నెస్ లేక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ కూడా సైకలాజికల్ వెల్నెస్ ఉండకపోవచ్చు. రోజు 100 మంది పేషెంట్ చూసే డాక్టర్లు ఉన్నారు. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉంది. మోస్ట్ ఆఫ్ ద నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే బీపీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్. ఈరోజు జరిగిన సెషన్స్లో దాదాపు దానిలో చర్చించడం జరిగింది. డయాబెటిక్ అసోసియేషన్ పొజిషన్ స్టేట్మెంట్ ఇచ్చింది. సో సైకాట్రిస్ట్తోని ఇది సైకాట్రీ ఎలిమెంట్ ఉంది. సైకలాజికల్ వెల్నెస్ ఓన్లీ దర్ ఇస్ ఎ స్టడీ ప్రజెంటెడ్ హియర్. ఓన్లీ సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇచ్చి, అంటే సైకోట్రోపిక్ ట్రీట్మెంట్, ఎసిట్లోప్రామ్ అనే మెడిసిన్స్ ఇచ్చేసి, పూర్తిగా డయాబెటీస్ మందులు ఆపేసి ఒక గ్రూప్ని, ఈ సైకోట్రోపిక్ మెడిసిన్ లైక్ ఎసిట్లోప్రామ్ లాంటి డ్రగ్స్ ఇచ్చేసి ఒక గ్రూపు, ఇచ్చి గ్రూప్ చూస్తే దీంతో HbA1c అనేది తగ్గిపోయింది. సో ఇవన్నీ ఫైండింగ్స్ ఎందుకు వస్తున్నాయంటే సైకలాజికల్ స్ట్రెస్ వల్ల బీపీ వస్తుంది, సైకలాజికల్ వెల్బీయింగ్ లేకపోవడం వల్ల హైపర్ టెన్షన్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, ఒబేసిటీ వస్తుంది. సో లాట్ ఆఫ్ ఇల్నెసెస్ మనం ప్రివెంట్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఈ సైకలాజికల్ వెల్నెస్ అనేది ఎందుకు ముఖ్యమో అంటే, ఇప్పుడు నెట్వర్క్ అయిపోతుంది. మనం ఎందుకంటే ఫ్రాయిడ్ అలాంటివి కాదండి, పూర్తిగా న్యూరో సైన్స్ డెవలప్ అయింది, సైన్స్ ఎదిగింది. అలా మైండ్ కంట్రోల్ చేసుకోవడం ఎలా, మైండ్ నార్మల్ ఏం పనిచేస్తుంది, మైండ్ అబ్నార్మల్ ఎందుకు అవుతుంది అనేది న్యూరో సైన్స్ చెప్తుంది. పెట్ స్కాన్ అండ్ ఫంక్షన్ MRI ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చాయి. దానివల్ల యూ కెన్ టేక్ పిక్చర్. జబ్బు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, జబ్బు తగ్గినప్పుడు ఎలా ఉంటుంది, వెల్నెస్ లైక్ జ్యోతి బసు, లైక్ అబ్దుల్ కలాం, లైక్ రమణ మహర్షి, వాళ్ళ మైండ్లో ఫంక్షన్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది. బ్రెయిన్ అందరికి సేమ్ ఉంటుందండి ఆల్మోస్ట్గా, కానీ మైండ్ అనేది ఎవాల్వ్ అయ్యారా, రిగ్రెస్ అయ్యారా, ప్రోగ్రెస్ అయ్యారా, ఇన్వల్యూషన్ అయ్యారా, ఎవల్యూషన్ అయ్యారా అనేది దాన్ని బట్టి మైండ్ సైకలాజికల్ వెల్నెస్, వెల్బీయింగ్ గురించి ఇల్నెస్ సైన్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చర్చించడం జరిగింది. వెల్నెస్ సైన్సెస్ ఎలా తీసుకెళ్ళాలా, యోగా ఇన్ మెంటల్ హెల్త్, స్పిరిచువాలిటీ ఇన్ మెంటల్ హెల్త్, అదర్ ఆల్టర్నేటివ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ అంటాం. దానిలో మైండ్ బాడీ మెడిసిన్ అనే కొత్త విభాగాలు వచ్చేసి దీన్ని వెల్నెస్కి ఎలా తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. దాని మార్గంలోనే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఇంటర్నేషనల్ యోగా డే వచ్చింది 4-5 years బ్యాక్. ఇంటర్నేషనల్ యోగా డే రావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మతాలకు అతీతంగా అన్ని దేశాలు కూడా యోగా చేస్తున్నాయి. దే ఆర్ బెండింగ్ ద బ్యాక్స్ నౌ. సో వీ ప్రొడ్యూస్ నిమాన్స్ అండ్ అదర్ ఇన్స్టిట్యూట్స్, ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాట్రీ, దే ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ లిటరేచర్. రోల్ ఆఫ్ యోగా ఇన్ మైండ్ ఎస్పెషల్లీ వైట్ మ్యాటర్ అని ఉంటుందండి, చాలా ఇంప్రూవ్ అవుతుంది, కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, కెమికల్స్ ఇంప్రూవ్ అవుతాయి. దీనివల్ల మైండ్ అనేది ఎదగడానికి, మంచి ఎవాల్వ్ బిహేవియర్ ఉండడానికి పనిచేస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ మెడిటేషన్ ఇచ్చారు. అంటే దీనివల్ల హార్డ్వేర్ బాగా అయిపోయింది. నాకు సాఫ్ట్వేర్ అంటే మైండ్, హార్డ్వేర్ అంటే బ్రెయిన్ అండి. బ్రెయిన్లో వైట్ మ్యాటర్ ఇంప్రూవ్ అవుతుంది యోగా వల్ల, ఇంకా కెమికల్స్ ఇంప్రూవ్ అవుతాయి. మెడిటేషన్ వల్ల మైండ్ అనేది ఎవాల్వ్ అవుతుంది. దాన్ని థీమ్గా తీసుకొని ఈ న్యూరోబయాలజీ ఆఫ్ ఇల్నెస్ టు వెల్నెస్ అనేది హైదరాబాద్ కేంద్రంగా తీసుకున్నాము. ఈ థీమ్ చాలామందికి ప్రపంచవ్యాప్తంగా నచ్చింది. ఈ దేశంలో నలుమూలల నుంచి వచ్చారు డెలిగేట్స్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఇంటర్నేషనల్ డెలిగేట్స్ ఆల్మోస్ట్ 150 డెలిగేట్స్ వచ్చారు. సో దీనిలో అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ శ్రీలంక, నేపాల్ నుంచి అయితే చాలామంది వచ్చారు, విరిగా వచ్చారు. సో వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా వచ్చారు. జనరల్గా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇంటర్నేషనల్ రారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా వచ్చారు. అండ్ IPS ఇండియన్ సైకాట్రిక్ సొసైటీ మా ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళు కూడా చర్చించి బెనిఫిట్ అవుతాయి మన నైబరింగ్ కంట్రీస్ అని సార్క్ అసోసియేషన్ మాది ఉంది, దాని ద్వారా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారు. దానివల్ల చక్కని చర్చలు జరుగుతున్నాయి. ఆల్ టైమ్ రికార్డ్ 950 సబ్మిషన్స్ అయ్యాయి ఈ కాన్ఫరెన్స్లో. 950 సబ్మిషన్స్ రేర్గా అవుతాయండి. సో దానిలో ఒక 20-30 ఆర్టికల్స్ తీసేసి చాలామందికి అపరిచిట్ ఇచ్చారు. ఎందుకంటే అన్నీ కేంద్రంగానే వచ్చాయి కాబట్టి అందరినీ ఇన్వాల్వ్ చేసి, ఎందుకంటే నౌ రీసెర్చ్ ఈజ్ ఇంప్రూవింగ్, రీసెర్చ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్స్ టు ద నేషనల్ గవర్నమెంట్ దిస్ ఇయర్ అండ్ లాస్ట్ 2 years దే ఆర్ ఫండింగ్ ద రీసెర్చ్ ఎస్పెషల్లీ ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా ఫండింగ్ చేస్తున్నారు. సో దీనివల్ల మనము ఏదైతే మన ఋషుల కన్నా ప్రపంచ గురువు అనుకున్నారో, ఇప్పుడు ప్రపంచంలోనే యునైటెడ్ నేషన్స్ యోగా డే పెట్టింది మెజార్టీతోని, మన మెడిటేషన్ డే పెట్టింది. అంటే ప్రపంచం భారతదేశం వైపు చూస్తున్నది. మనమేదో ప్రపంచ ఆధిపత్యం కోసం చూసే దేశం కాదు.
ప్రపంచానికి గురుతుల్యంగా మన కుటుంబ వ్యవస్థ, ఎందుకు కుటుంబ వ్యవస్థ అడ్వాంటేజెస్, మన యోగా, మన మెడిటేషన్ అనేది ఫ్యూచర్లో సైకలాజికల్ వెల్నెస్ రావడానికి వస్తే ఆటోమేటిక్గా ఫిజికల్ వెల్నెస్, సోషల్ వెల్నెస్ అండ్ స్పిరిచువల్ వెల్నెస్ వచ్చి ఒక మామూలు నార్మల్ హ్యూమన్ బీయింగ్ నుంచి వసుదైక కుటుంబంలాగా ఆలోచించే ఒక హ్యూమన్ బీయింగ్, అంటే యూనివర్సల్ బీయింగ్ లాగా ఎదగడానికి చర్చలు జరిగాయి. దీన్ని మేము తృప్తిగా ఉన్నాము. ఈ 2 రోజుల చర్చలు బాగయ్యాయి. ఇంకో 2 రోజుల చర్చలు ఉన్నాయి. కంపల్సరీ దాని విధంగా జరుగుతాయి. ఇక్కడికి ప్రముఖుల్లో వరల్డ్ సైకాట్రీ అసోసియేషన్ ప్రముఖులు వచ్చారు. అమెరికన్ సైకాట్రీ సొసైటీ ప్రెసిడెంట్ ఈరోజు సాయంత్రం వస్తున్నారు. దెన్ ఇండో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ సైకాట్రిస్ట్ ఉన్నారు, మన సైకాట్రిస్ట్ ఇండియా అమెరికాలో ఉన్న వాళ్ళు, వాళ్ళ ప్రెసిడెంట్ వచ్చారు. ఇండో కెనడియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తను వచ్చాడు. దెన్ బ్రిటిష్ ఇండియన్ సైకాట్రీ సొసైటీ శ్రీదేవి మహాలింగప్ప తను వచ్చారు. సో ఇలా రాయల్ కాలేజ్ నుంచి వచ్చారు. సో దీస్ ఆర్ చాలా చర్చలు జరుగుతున్నాయి. వీఆర్ హ్యావింగ్ ప్రెసిడెన్షియల్ సింపోజియం కూడా చేసాము. వీఆర్ బోర్డ్ మీటింగ్స్ చేస్తున్నాము. వరల్డ్కి ఏం డైరెక్షన్ ఇవ్వాలి, దిశ అనేది ఈ చర్చలో జరుగుతుంది. చాలా సంతృప్తిగా ఉన్నాము. ఈ హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఈ ఒక తీర్మానం తీసుకొని దాన్ని హౌ టు ఇంప్రూవ్ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము చర్చించుకున్నాం. ఒక రెజల్యూషన్ లాగా తీసేసి హౌ టు ఇంప్రూవ్ రీచింగ్ అన్రీచ్డ్ లాగా సైన్స్ బేస్ ఎలా డెవలప్ చేసి ఎలా పంచాలి అందరికీ, దానిలో యోగా, మెడిటేషన్ అండర్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ దాన్ని ఎలా తీసుకెళ్లాలనే చర్చలు జరుగుతున్నాయి. దాన్ని తీర్మానం చేసి ప్రపంచవ్యాప్తంగా దీని కోఆర్డినేషన్ వస్తుందనేది ఆశతో ఉన్నాము. కంపల్సరీ ఆ విధంగా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సుమన్ టీవీ ఫర్ కన్సిడరింగ్ కమింగ్ ఆల్ ద వే టు ద కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ. ఈ ANCIPSలో ఈరోజు చాలామంది డాక్టర్స్తో మనం మాట్లాడబోతున్నాము. అందరూ కూడా హైలీ సైక్రియాటిక్ అసోసియేషన్లో ఉన్న ఫార్మర్ ప్రెసిడెంట్స్ అండ్ అట్ ప్రెజెంట్ ఉన్న ప్రెసిడెంట్స్ ఉన్నారు. ఈరోజు మనతో పాటు ఉన్న డాక్టర్ సుబ్బారాం రెడ్డి ఉన్నారు. ఈయన విజయవాడ నుంచి వచ్చారు అండ్ హీఈస్ ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఫర్ ది సైక్రియాటిక్ అసోసియేషన్. ఈయన అడిగి తెలుసుకుందాం మనం. ఈ అసోసియేషన్ ఆల్మోస్ట్ ఒక 4 days నుంచి నడుస్తుంది. 5,000 డెలిగేట్స్ దాకా అందరూ ఈ కాన్ఫరెన్స్లో వచ్చారు. 50 members UK నుంచి, ఇంకా ఆల్మోస్ట్ ఇండో అమెరికన్ సైక్రియాటిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ కూడా రావడం జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడే జస్ట్ ఒక కాన్ఫరెన్స్ ఫినిష్ చేసుకొని సుబ్రహ్మ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. సో ఆయన అడిగి మనం తెలుసుకుందాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, ఇప్పుడు జస్ట్ ఒక కాన్ఫరెన్స్ కూడా చూసాను నేను. సో ఈ కాన్ఫరెన్స్లో మీరు పెట్టుకున్న క్యాప్షనే ఇల్నెస్ టు వెల్నెస్ అని అంటున్నారు కదా. సో ఇల్నెస్ టు వెల్నెస్ అనే దాంట్లో ఏంటి ఇంక్లూడ్ అవుతుంది అంటే, ఒక డాక్టర్ యాజ్ ఎ డాక్టర్ సైక్రియాటిస్ట్ అనగానే న్యూరో దీనికి సంబంధించి అండ్ మైండ్కి సంబంధించి చూస్తూ ఉంటారు కదా, బట్ ఈ క్యాప్షన్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం అండి. ఇది హైదరాబాద్లో జరుగుతున్న ఒక అఖిల భారత మానసిక సదస్సు. అంటే దీనిలో భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే ఇలా అన్ని చోట్ల కూడా, అంటే మన ఇండియన్ డాక్టర్స్ హూ సెటిల్డ్ దేర్ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ద థీమ్ ఈజ్ ఇల్నెస్ టు వెల్నెస్. అంటే మానసిక జబ్బు అనేది కాకుండా మానసిక ఆరోగ్యం. అంటే జబ్బుకు వైద్యం చేయడం అనేది మా పని మామూలుగా, కానీ జబ్బుతో ఉన్న వాళ్ళు కాకుండా మానసికంగా ఎలా ఆరోగ్యంగా ఉండాలి, ఎలా సంతోషంగా ఉండాలి అనేది మెయిన్. జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం కంటే అసలు జబ్బు రాకుండా ప్రివెంట్ చేసుకోగలమా, లేదా ఉన్న వాళ్ళని ఇంకా కొంచెం మరింత ప్రశాంతంగా, సంతోషంగా, శాంతియుతంగా బ్రతకేదానికి ఏం చేయాలి అనే దాని గురించి ఇక్కడ డిస్కషన్ మెయిన్గా జరుగుతోంది. దాదాపు 4,500 మంది సైకియాట్రిస్టులు అటెండ్ అవుతున్నారు. వీళ్ళలో 80-90 ఏళ్ళు దాటిన సైకియాట్రిస్టుల నుంచి మధ్య వయసు వాళ్ళు కానీ, ఈవెన్ పీజీస్ అంటే MBBS అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ MDకు చదివే వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఇంత పెద్ద సమావేశం ఇటీవల కాలంలో జరగలేదని చెప్పాలి. దీంట్లో ఏంటంటే రకరకాల సబ్జెక్ట్స్ జరుగుతున్నాయి. అంటే ఆల్కహాల్, డ్రగ్స్ గురించి కానీ వాళ్ళు ఎలా మానిపించాలి, అలాగే సూయిసైడ్స్, చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు, స్త్రీలలో మానసిక సమస్యలు, ఇలా రకరకాల అన్ని రకాల గురించి దీంట్లో మాట్లాడుతున్నామండి. మీరు చెప్పినట్టుగా ఈ ఇల్నెస్ టు వెల్నెస్ అనేది చాలా ముఖ్యమైనది. దీని గురించి యోగా, మెడిటేషన్, స్పిరిచువాలిటీనే కాకుండా మనిషి లైఫ్ స్టైల్ చేంజెస్, మంచి డైట్ తీసుకోవడము, మంచి నిద్ర ఇలాంటివి తీసుకొని మంచి మానవ సంబంధాలు ఉండడము, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో గడపడము, అవన్నీ కూడా ఈ వెల్నెస్ అనే దాని కింద వస్తాయి. ఇంకా చెప్పండి, కొన్ని ముఖ్యమైన 1-2 టాపిక్స్ చెప్తాను. ఒక ముఖ్యమైన టాపిక్ ఇవాళ జరిగింది ఏంటంటే, దేబాశిష్ బాస్ అని PGI చండీగఢ్ ఆయన మాట్లాడారు. అంటే రాజకీయ నాయకులు, రాజకీయాలు, ఆరోగ్యానికి ఏంటి సంబంధం అనేది ఆయన మాట్లాడారు. చాలా కాంట్రవర్షియల్ అండ్ సెన్సిటివ్ సబ్జెక్టు. ఆయన ముఖ్యంగా చెప్పిందంటే, ఒకప్పుడు హిట్లర్ ఉన్నప్పుడు చాలామందిని మానసిక జబ్బులు వచ్చిన వాళ్ళు, పిచ్చివాళ్ళు, వీళ్ళు పనికిరాలని చెప్పేసి వాళ్ళని చంపడం, వీళ్ళ వల్ల సమాజానికి ఉపయోగం లేదని, లేదా అమాయకులను కానీ, మందబుద్ధి గల వాళ్ళని కానీ, ఇలాంటి వాళ్ళందరినీ కూడా లేదా స్టెరిలైజేషన్ చేయడం, అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయడం. ఎందుకు
వీళ్ళ వల్ల పిల్లలు పుడితే వాళ్ళు కూడా మెంటల్ పేరు తయారవుతారు. అంటే అంత ఘోరమైన కాలం నుంచి ఇప్పుడు మానవత్వము, హ్యూమన్ రైట్స్, మంచి ఆధునిక వైద్యం ఇవన్నీ వచ్చాయి. ఇలాంటి విషయాలు కూడా చర్చించడం జరిగింది. అలాగే రాజకీయ కారణాల వలన ఏ విధంగా ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం కూడా అవుతాయి. మన భారతదేశంలో దీనికి బడ్జెట్ చాలా తక్కువ కేటాయించారని చెప్పాలి. మానసిక ఆరోగ్యం దాని గురించి కూడా చర్చ జరిగింది. అంతేకాకుండా నేను కూడా రేపు ఒక చాలా కొంచెం కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అని చెప్పాలి. పూర్వజన్మ పునర్జన్మ ఉన్నాయా లేదా, దానిపైన ఎలాంటి రీసెర్చ్ జరిగిందనే విషయం రేపు ఉదయం 10 గంటలకు నేను మాట్లాడుతున్నాను. ఇలాంటి ఇంకా ఎన్నో, అలాగే అడిక్షన్స్ అంటే మనం ఇంతవరకు డ్రింకు, స్మోకింగు ఇవే అనుకుంటాం, గంజాయి అని. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన బిహేవియరల్ అడిక్షన్స్, అంటే మనసుకు సంబంధించిన అడిక్షన్స్, అంటే పేకాట, రమ్మి, గుర్రపు రేసులు, తర్వాత ఆన్లైన్ బెట్టింగు, తర్వాత సెల్ ఫోన్కి అడిక్ట్ కావడము, తర్వాత చాటింగు, పోర్నోగ్రఫీ, బ్లూ ఫిల్మ్ చూడడము, ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన, మేము చదువుకున్నప్పుడు ఇవన్నీ లేవు ఒక 50 ఏళ్ళ కిందట. కాబట్టి ఇలాంటి వాటి గురించి చర్చ జరుగుతుంది. కాబట్టి నేను ఆధునిక సమాజం మారే కొద్దీ సమాజంలో వచ్చే మార్పులను బట్టి కూడా మానసిక సమస్యలు మారుతూ ఉంటాయి. అలాంటి వాటి గురించి ఎక్కువ చర్చ జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన వైద్య విధానాలు కానీ, మందులు కానీ, లేదా కౌన్సిలింగ్, సైకలాజికల్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. కాబట్టి ఇలాంటిది సదస్సుకు రావడం వలన ముఖ్యంగా యువ డాక్టర్లు కొత్త విషయాలు నేర్చుకోవడము, దాంతోపాటు అందరినీ పాత ఫ్రెండ్స్ని కలుసుకోవడము, అలా కొత్త ఫ్రెండ్స్ని ఏర్పరచుకోవడము, ఫ్యామిలీస్తో రావడము, కొంతమంది ఇంకా కావాలంటే హైదరాబాద్, మన తెలంగాణ చుట్టుపక్కల టూరిస్ట్ ప్రదేశాలు చూడడము, అంటే కేవలము అకాడమిక్ సబ్జెక్ట్ నేర్చుకోవడం కాకుండా వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, అందరినీ కలుసుకోవడం, ఇవన్నీ కూడా విహారయాత్రలాగా కూడా ఈ 5 రోజుల పాటు ఇక్కడే ఉండి అందరూ చేస్తున్నారండి. ఇది ఒక మంచి డాక్టర్ కిషన్ గారి ఆధ్వర్యంలో ఈ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. కాబట్టి మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులకు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇల్నెస్ టు వెల్నెస్ అనే నినాదంతో ఇక్కడ హైటెక్స్లో 22 నుంచి 25 దాకా ఈ 4 days ఒక పెద్ద సైకియాట్రిక్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ మనం ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాము, ఒక 5000 మెంబర్స్ దాకా రావడం జరిగింది. ఇక్కడ మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు, డాక్టర్ శ్రీదేవి. షీ ఈజ్ సైకియాట్రిస్ట్ ఇన్ UK. సో తనని అడిగే మనం అన్ని తెలుసుకుందాము. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అ బిట్ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్? Thank you. Namaskara. My name is Sridevi Sira Mahalingappa. I'm a consultant psychiatrist working in London at South London and Maudsley NHS Trust, which is one of the world-known institute in psychiatry. And I'm currently the president at a charity called British Indian Psychiatric Association, which is one of the biggest diaspora organization in UK. I am very pleased to say that we have more than 55 psychiatrists from UK who have collaborated with psychiatrists in India, and they are presenting their research work at the conference. Have you seen this 2 days conference is going on, lot of discussions and everything, right? So what did you find? Is it useful to the youngsters, scholars or the students, and what's going on in these 2 days and rest of the 2 days also? It's been really inspiring. More than 4,000 psychiatrists around the world are attending and presenting their research work here. And some of the young researchers also got fellowship and awards, and it's really inspiring to see that the organizing committee, they are inspiring the next generation of psychiatrists, and it's really inspiring to hear the research work and recent innovations and update that's happening around the world as well. So as you know that mental illness is very common, and it's really important that as a psychiatrist we give the best evidence-based treatment that's for the patient so that they get better. So conference like this will give us opportunity to meet and learn about the developments and best treatment options that's available around the world, and this is good for patients. ANCIPS వన్ ఆఫ్ ద ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ భాగ్యరెడ్డి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనము. అసలు ఈ కమిటీ ఎలా అరేంజ్ చేశారు అండ్ ఇందులో ఎంతమంది ఉన్నారు, ఇంత పెద్ద కాన్ఫరెన్స్ని ఎలా చేయగలుగుతున్నారు అని తెలుసుకుందాము. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్, అండ్ ఇట్స్ బిన్ ప్లెజెంట్ టు మీట్ యూ హియర్. I just want to ask you, it's a huge event, right? Almost with the 5,000 people and different countries all over India, all are coming from here. So being in the organizing committee, how this is happened and what's going on rest of the 2 days and the past 2 days also, and how it is helpful to the doctors. Good afternoon, everybody. I am Dr. Bhagya Reddy. I am a senior psychiatrist from Karimnagar, which is north of the Telangana area. This conference, annual conference of Indian Psychiatric Society, we organized this time in Hyderabad. Hyderabad is a very happening city. That's how everybody, all the members all over India they opted for the Hyderabad to host this mega conference here. The very idea of, as my
previous speakers have told you all about. There are 5,000 participants in this: seniors, juniors, sub-juniors, students, undergraduates and postgraduates, all of them are participating in this. It is a 4 days event. It is for the first time we are organizing a mega conference here. There are nearly 20 subsections here. We are having every little the minimal subjects we have taken into, like drug addiction, this phobias, this thing, marital this thing, social psychiatry, rural psychiatry, adult psychiatry, all these various branches of these things are taking subsections, and we are having all various contemporary and concurrent sessions are going on. You'll be surprised to know, though there are 5,000, everything is going meticulously. All the organizers, there is no confusion at all. There is nothing of any duplication of anything. The organization, as far as the food is concerned, accommodation is concerned, transport is concerned, everything is organized very meticulously. The very theme of idea what we have conducted is wellness to illness. తెలుగులో చెప్పాలంటే వ్యాధి నుంచి వ్యాధి నిరూపించడం అనేది ఎందుకు కావాలి? వ్యాధి అనేది ఏంటి? రోగం నుంచి సూక్ష్మంగా ఏది లేకుండా కావడానికి అసలు నిజంగా అది కూడా మానసిక దాన్ని రోగం అంటారా? నిజంగా కూడా మానసిక వ్యాధి అనేది ఉంటుందా ఒకటి అనేది ప్రజలలో దాన్ని చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మేము తీసుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కటి మన చేసే పనిలోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి చేష్టలోనూ, దేంట్లోనూ కూడా అన్నిటి కూడా మన మేధస్సు బ్రెయిన్తో సంబంధించింది ఉంటుంది. దాంట్లో ఎలాంటి డిప్రెషన్, ఎలాంటి వేరియేషన్స్ వస్తాయి, ఎలాంటి యొక్క చేంజెస్ వస్తాయి, మనిషి డిప్రెషన్లో పోతాడు. ఎందుకు ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు, ఎందుకు ఇంత అదవుతుంది అనే ఉద్దేశం ఏదైతుందో దాన్ని ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ థీమ్ ఏదైతుందో దీని ముఖ్యమైన అంశం తీసుకోవడం జరిగింది. వేరియస్ స్పీకర్స్ మొత్తం నుంచి ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నేపాల్, ఆల్ ఆఫ్ ది సౌత్ ఆఫ్రికా, అక్కడి నుంచి చాలామంది డెలిగేట్స్ వచ్చినారు. బికాస్ వీ వాంటెడ్ టు ఎక్స్పోజ్ నాట్ ఓన్లీ హైదరాబాద్ అండ్ ఇండియా ఈజ్ కన్సర్న్, బట్ ఈస్ కన్సర్న్ ఆల్ ఓవర్ గ్లోబల్ ప్రాబ్లం. మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడ చూసినా కూడా ఫస్ట్ ఏ టీవీ ఛానల్ చూసినా ఫస్ట్ అదే వస్తుంది. ఎక్కడ ఎంతమంది చనిపోయారు, ఎక్కడ ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు, ఎక్కడ అగ్రెషన్ అవుతుంది, ఎక్కడ బాంబింగ్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు అక్కడ మిడిల్ ఈస్ట్లో గాజా, ఇజ్రాయెల్ అక్కడ యుద్ధం జరుగుతుంది. తర్వాత ఇంకా ఎక్కడ చూసినా కానీ యుద్ధాలు, ఇక్కడ యుక్రెయిన్లో వాదం అవుతుంది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? వై మ్యాన్ ఈజ్ గెటింగ్ ఇల్నెస్? హౌ కెన్ వి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ ఇల్నెస్ టు వెల్నెస్? అంటే దాన్ని అర్థం చేసుకొని మానవత దీని ఒక ప్రోగని కావాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో డీటెయిల్గా ఎంతోమంది స్పీకర్స్, నియర్లీ దెర్ ఆర్ 300 స్పీకర్స్ ఆర్ దేర్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ very good ideas, and all scholars, very eminent people, they have come and they have expressed their ideas, and it's a very, very successful conference going on, and still another day to go, and everybody is enjoying the conference. They're exchanging their ideas, they're exchanging these. ఇంకొకటి ముఖ్యంగా మీ సుమన్ టీవీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, ప్రజల్లో మానసిక ఇల్నెస్ అనేది ఒక స్టిగ్మా ఉంది, అదొక అపోహ ఉంది. మానసిక అంటే పిచ్చోళ్ళనే మానసిక అనుకుంటారు. అలాంటిది ఏం కాదు. మానసికం అనేది అన్ని వ్యాధుల్లాగా ఇది ఒక వ్యాధి. న్యూమోనియా రావచ్చు, ఇంకేదైనా రావచ్చు, బ్రాంకైటిస్ రావచ్చు, ఫైలేరియా రావచ్చు, ఎన్నో రావచ్చు కదా. దాంట్లో ఇదొక అంతే తప్ప ఇది పిచ్చి వాళ్ళది ఇదొక వ్యాధి అనే ఉద్దేశం కాదు. ఇంతకుముందు అంటే ఒక 30 సంవత్సరాల క్రితం సైకియాట్రీ, మానసిక శాస్త్రం అనేది ఎంబీబీఎస్ తర్వాత డాక్టర్ చదివేవాళ్ళు కాదు ఎక్కువ. ఎందుకంటే దానికి ఉన్న విలువ కూడా, దానికి అర్థం చేసుకోవడానికి వేరే అది కావాలి. ముఖ్యంగా అన్నిటికీ మేము ఫోకస్ చేసేది ఏంటంటే, ఏ వ్యాధి కానీ మా ఆరోగ్య మెడికల్ సైన్స్లో కనపడుతుంది. మీకు ఫ్రాక్చర్ అయితే కనపడుతుంది, మీకు జ్వరం వస్తే కనపడుతుంది, మీకు ఇక్కడ లంప్ అయినట్టు కనపడుతుంది. కానీ మానసిక వ్యాధి అవుతుందో అది కనపడని బీమారి. ఆ కనపడని దానికి మేము ఎట్లా చేయాలనే ఉద్దేశంతోనే, ఎట్లా అర్థం చేసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేయాలి అనే భావనతోనే ముఖ్యంగా ఈ సైకియాట్రిస్టులు అంతా కూడా పేషెంట్తో ఎంపతి అంటాం. పేషెంట్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎట్లుంది అని వాళ్ళ దాంట్లో మనం పోయి అది చేసే దాన్నే మేము చేస్తా ఉన్నమాట. కాబట్టి ప్రజలందరికీ అర్థం చేసుకునేది ఏంటంటే, మానసిక వ్యాధి అనేది ఒక వ్యాధి కాదు, అన్ని వ్యాధులాగా అదొకటి. కాబట్టి ఇది స్టిగ్మా లేదు, ఇది పిచ్చి వాళ్ళది కాదు, అది అదే కాదు మాత్రం మనవి చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.